ఎఫ్1 ద మూవీ. ఇది నేను థియేటర్లో చూడలేదు, మిస్ అయ్యా. బికాస్ మా దగ్గర షోస్ వేయలేదు. ఇక ఏం చేయలేక ఓటీటీకే పరిమితమైంది. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో పర్ఫెక్ట్ ఉంది. F1 దీన్ని ఫార్ములా 1 అని కూడా అంటారు. ఇందులో మొత్తం 10 టీంలు ఉంటాయి. ఒక్కొక్క టీంకి ఇద్దరు ఆడతారు. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ గేమ్లో ఒక కార్ టైర్స్ అంట జస్ట్ 2 సెకండ్స్లో చేంజ్ చేయాలి. క్రేజీ కదా. 1 సెకండ్ ఏమో డ్యామేజ్ అయింది తీయడానికి, ఇంకో సెకండ్ ఏమో కొత్తది వేయడానికి. 305 కిలోమీటర్స్ మినిమం 2 అవర్స్లో కవర్ చేయాలి. ఇందులో ఉన్న కార్ స్పీడ్ వచ్చేసి స్ట్రేట్ ఉన్నప్పుడు 360 to 370 ఉంటుంది. ఇంత స్పీడ్తో స్ట్రేట్ వెళ్ళినప్పుడు, క్రాస్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయకపోతే ఇక అంతే. ఈ గేమ్లో సర్వైవ్ అవ్వాలంటే మాక్సిమం టాప్ 10లో ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నేను ట్రూ స్టోరీ అనుకున్నా, బట్ ఇది ప్యూర్ ఫిక్షనల్. సినిమా కొంచెం అథెంటిసిటీగా కనబడాలని కొన్ని రేసింగ్ సీన్స్ రియల్గానే చేశారు. ఇంకొన్ని రియల్గా కనబడడం కోసం F1 రియల్గా జరిగిన గేమ్లోంచి వెళ్ళి కొన్ని అడాప్ట్ చేసుకున్నారు. రియల్ క్లిప్స్ అన్నమాట. అవి మనం కనబడవు, సినిమాలో ఉంటాయి. రియల్ F1 డ్రైవర్స్ కూడా ఇందులో డ్రైవ్ చేశారు. క్యారెక్టర్స్, టీము, స్టోరీ లైన్ ఇదంతా ఫిక్షనలే, కానీ కొన్ని అడాప్ట్ చేసుకున్నారు అంతే. సరే, ఇక మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే బాగుంది మూవీ. ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. ఏం చేద్దాం, మిస్ అయింది. స్టార్ట్ టు ఎండ్ వరకు అసలు ఏమాత్రం బోర్ కొట్టకుండా చాలా బాగా ఎంగేజ్ చేసింది మూవీ. బింజ్ వాచ్ చేసేలా చేసింది అనమాట. నాట్ ఓన్లీ రేసింగ్ సీన్లు, సోనీ హేస్ క్యారెక్టర్ కూడా, అతని బిహేవియర్ అయినా, అతని పార్ట్నర్ జేపీ, వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ బాగున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు కూడా బాగానే ఉన్నాయి. ఇతను పిల్ల బచ్చ అంటే అతనేమో ముసలోడు అంటాడు. ఇది కొంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. రేసింగ్ సీన్లు లేనప్పుడు బోర్ కొట్టకుండా హెల్ప్ చేశాయి. వాళ్ళ గొడవలు, వాళ్ళ ఈగో ఇదంతా బాగానే ఉంది. మెయిన్ గా చెప్పాలంటే రేసింగ్ సీన్ అప్పుడు చాలా బాగా ఇచ్చేసింది. ఆ టైంలో ఆ గేమ్ అయ్యే వరకు టెన్షన్ బిల్డ్ చేశారు. అంటే ఏమవుద్ది, గెలుస్తారా లేదా. ఇంకోవైపు ఏమో సోనీ హైస్ ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో తెలియదు. ఇప్పుడు అతను ఏ డెసిషన్ తీసుకుంటాడు ఈ గేమ్ లో అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. గేమ్ స్టార్ట్ అవ్వక ముందు అతను అందరి మాట విన్నట్టు నటిస్తాడు. ఒక్కసారి గేమ్ స్టార్ట్ అయ్యాక అందరూ అతని మాట వినాలి. ప్లాట్ లైన్ సింపుల్, జెర్సీ లాగే ఉంటది. అక్కడ క్రికెట్ అయితే ఇక్కడ F1 గేమ్. ఒకప్పుడు F1 లో రక్తాలు చిందించిన హీరో ఒక అనుకోని ఇన్సిడెంట్ వల్ల ఆ రేసింగ్ మానేయాల్సి వస్తుంది. మళ్ళీ అతని గేమ్ లోకి వచ్చి అతని సత్తా ఇలా చూపించాడు. అసలు లాస్ట్ గా అతను అనుకున్నది జరిగిందా లేదా, ఏం జరిగింది అనేది మూవీ ప్లాట్. రేసింగ్ సీన్లప్పుడు సినిమాటోగ్రఫీ స్టన్నింగ్ గా ఉంది. యాజ్ వెల్ యాజ్ సౌండ్ మిక్సింగ్ కూడా చాలా బాగుంది. అంటే కార్ సౌండ్ కానీ, కార్ స్పీడ్ ఒక సౌండ్ కానీ, ఆ స్పీడ్ సౌండ్ కానీ, ఆ టైంలో బీజిఎం కానీ ఇదంతా ఫుల్ హై ఇచ్చింది. ఎమోషనల్ ఇంపాక్ట్ లేదని కాదు, అది కూడా ఓ రేంజ్ లో ఉందని కాదు. అంటే సినిమా హ్యాపీ ఎండింగ్ కదా, అదే ఫీల్ గుడ్ మూమెంట్ ఇచ్చింది. టెక్నికల్ గా, విజువల్ గా మాత్రం అదిరిపోయింది మూవీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బ్రాడ్ పిట్, జావియర్, డామ్సన్ అందరూ బాగా చేశారు వాళ్ళ రోల్స్ లో. అండ్ రిమైనింగ్ అందరూ బాగానే చేశారు. బీజిఎం మరీ వర్స్ట్ గా అయితే ఏం లేదు, పర్లేదు. మొత్తానికి నాకైతే బాగుంది మూవీ. మీకు కూడా నచ్చచ్చు, ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. కొన్ని చోట్ల లిప్ లాక్స్ ఉన్నాయి, అది కూడా సెకండ్ హాఫ్ లో. మరీ పెద్దగా ఇబ్బంది ఏం పెట్టవు, పెద్దగా ఏం ఉండదు కూడా. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. సో మరిది F1 ద మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీటింగ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.